ఈ గుడారాలు ఏమైపోతాయంట? శిథిలమైపోయినను, అంటే పాడైపోయినను, ఇవి భూమి మీద పాడైపోయినను మన కొరకు దేవుని చేత కట్టబడినదియు నిత్యముండేది అయినా నివాసమును ఎక్కడుందట? పరలోకమునందు ఉన్నదంట. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నది శిథిలమైపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమి మీద నీ కొరకు నీవు కట్టుకున్నటువంటి ఇల్లు ఏనాడో ఒకనాడు పాడైపోవాల్సిందే. ఈ భూమి మీద నీకున్నటువంటి ఈ దేహము ఏనాడో ఒకనాడు పాడైపోవాల్సిందే. కానీ నీకు శాశ్వతము, నిత్యము, దేవుని చేత కట్టబడినది ఎక్కడుంటుందంట? ఆ నివాసము పరలోకమునందు ఉంటుంది అని అంటాను. అర్థమవుతుందా? పరలోకమునందు ఉంటుంది. మరి ఆ పరలోకమునందు నిత్యం ఉండేది, శాశ్వతముగా ఉండేది, నీ కొరకు సిద్ధపరిచినది, ఆ పరలోకపు గుడారములో నీ ఉండాలంటే ఏం చేయాలి? అర్థమైందా? ఈ భూమి మీద నువ్వు ఏమి సంపాదించుకున్నా, ధనము సంపాదించుకున్నా, నీ కొరకు నువ్వు ఒక ఇల్లు సంపాదించుకున్నా, నీ కొరకు స్థలాలు సంపాదించుకున్నా, నీ కొరకు ఈ దేహాన్ని దేవుడిచ్చినా కూడా ఇవన్నీ కూడా ఒకానొక దినమున పాడైపోవాల్సినవే, శిథిలమైపోవాల్సినవే. కానీ నిత్యం ఉండేది, శాశ్వతం ఉండేది మన కొరకు యేసుక్రీస్తు ప్రభు తన చేతుల మీదుగా, తన చేతుల సహాయముతో మన కొరకు నిర్మించింది ఎక్కడుంది? పరలోకమునందు ఉంది. మరి ఆ పరలోకమునందు ఉన్నటువంటి ఆ నిత్యమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి? అర్థమైందా? చూడండి ప్రియ దేవుని సంగమా, ఒక మాట బైబిల్లో మనం చదివినట్లయితే కీర్తన 15వ కీర్తన 1వ వచనం ఒకసారి చదువుదాం. 15వ కీర్తన 1వ వచనం చదువుదాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? చూడండి, చాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ గుడారములో, యెహోవా నీ గుడారములో అంటే నీ చేతుల ద్వారా నిర్మించినటువంటి ఆ గుడారములో నివసింపదగిన వాడు ఎవడు? ఆ గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు. అర్థమవుతుందా ప్రియ దేవుని సంగం? దేవుని చేతుల మీదుగా, దేవుని చేత నిర్మించబడినటువంటి శాశ్వతమైనటువంటి ఆ రాజ్యములో, ఆ గుడారములో నివసింపదగిన వాడెవడు? అక్కడ అదే ఉంది కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన గుడారం ఏంటి? ఆయన గుడారం ఏంటి? ఆయన చేతుల చేత ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకపు గుడారములో నివసింపదగినటువంటి వారెవరు? అతిథిగా ఉండదగిన వారెవరు? ఆయన ఆహ్వానిస్తున్నాడు, అతిథులుగా మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. మీరు నేను ఏర్పాటు చేసినటువంటి నిత్యం ఉండేటటువంటి శాశ్వతమైన రాజ్యములో, ఆ గుడారములో మిమ్మల్ని ఉండడము కొరకు, ఆ గుడారములో మీరు నివసించడము కొరకు, అతిథిగా ఉండడము కొరకు ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ గుడారములో నివసించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆయన సిద్ధపరిచినటువంటి ఆ పరలోకపు గుడారములో, శాశ్వతం ఉండే గుడారంలో ఎంతమంది నివసించడానికి ఇష్టంగా ఉన్నారు? ఎంతమంది ఇష్టంగా ఉన్నారు? చేతులు ఎత్తాలి. ఎంతమంది ఉన్నారు ఆ గుడారంలో నివసించడానికి? ఈ భూమి మీద మనం సిద్ధపరచుకున్నటువంటి గుడారాలు కాదు, ఆయన చేత సిద్ధపరిచినటువంటి, తయారు చేయబడినటువంటి, నిర్మించినటువంటి, ఎప్పుడు కూడా పాడైపోకుండా
శిథిలమైపోకుండా నిత్యం ఉండే నివాసము కొరకు ఎంతమంది సిద్ధపడి ఇష్టముగా ఉన్నారు? ఓకే, చాలా సంతోషం, చాలా మంది చేతులెత్తారు. మనం ఈ భూమి మీద భక్తి చేసేది, ఈ భూమి మీద మనం దేవుని కొరకు భక్తి చేసేది, ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చేది, దేవుని సన్నిధిలో సమయం తప్పకుండా సమయం పాటిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ దేవుని వాక్యాన్ని వింటూ మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తూ మరలా దాన్ని నెమరు వేసుకుంటూ మన జీవిత కాలం అంతా అదే పని ఎందుకు చేస్తున్నాం అంటే ఆయన రాజ్యంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి గుడారంలో మనము నివసించడం కొరకే. అవునా కాదా? అవునా కాదా? మనం చేసే భక్తి అక్కడికి వెళ్ళడం కొరకే, లేదంటే ఏదో టైంపాస్ కొరకు వస్తున్నామా? గురి లేకుండా మన ఇష్టానుసారంగా మనం వస్తున్నామా? ఎందుకు వస్తున్నాం? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాం? బైబిల్ ఎందుకు చదువుతున్నాం? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం చెప్పండి. ఆయన మన కొరకు ఒక గురి పెట్టాడు. ఏంటి ఆ గురి అంటే ఆయన సిద్ధపరిచినటువంటి శాశ్వతం ఉండే ఆ గుడారంలో మనం నివసించడం కొరకు ఒక గురి. మరి ఆ గురి కలిగి జీవిస్తున్నావా? ఆ గురి లేకుండా జీవిస్తున్నావా? అందుకే ఒక భక్తుడు పాట రాసుకున్నాడు, గురి లేని జీవితము దారి లేని ప్రయాణం ఎంతవరకు సాగాలి నా యేసయ్య అనే పాట రాసుకున్నాడు. అర్థమవుతుందా? గురి లేకుండా మనం ఎంత భక్తి చేసినా వేస్టే. మనం ఒక గురి కలిగి భక్తి చేయాలి. ఏం గురి అంటే ఆ రాజ్యము శాశ్వతం ఉండే రాజ్యములో ఆ గుడారములో మనం నివాసము చేయాలనే ఆ గురి కలిగి జీవించాలి. అది లేకుండా మనం ఎంత భక్తి చేసినా వేస్టే. అది కేవలం మందిరం మందమే భక్తి చేసినట్లు, బయటికి వెళ్ళాక మన ఇష్టానుసారంగా బ్రతికినట్లే. సో ప్రియ దేవుని సంగమా, మరి అటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ గుడారములో, ఆ పరలోకపు గుడారములో నీవు నివసించాలన్నా కూడా, ఆ పాడైపోకుండా నిత్యం ఉండే గుడారములో నీవు జీవనం చేయాలన్నా కూడా నువ్వేం చేయాలంటే నీకు కొన్ని గుడారపు అనుభవాలు కావాలి. గుడారపు అనుభవాలు ఏం చెప్పండి? ఏ అనుభవాలు కావాలి? గుడారపు అనుభవాలు కావాలి. అందులో మొదటి అనుభవము నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. చూడండి ప్రియ దేవుని సంగమా, మొదటి గుడారము, నీకుండవలసినటువంటి మొదటి గుడారము అనుభవం ఏంటట అంటే ప్రత్యక్షపు గుడారము అనుభవము. ప్రత్యక్షపు గుడారము అనుభవము. నేను సబ్జెక్ట్ చెప్పట్లేదు, ప్రత్యక్షపు గుడారము సబ్జెక్ట్ చెప్పట్లేదు. ఇప్పుడు ఆ సబ్జెక్టు ఆల్రెడీ మీరు విన్నారు, మన ఆత్మీయ తండ్రి గారు మనకు ఎంతగానో బోధించారు. అదే నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ ఏంటి ఆ అనుభవం అంటే ప్రత్యక్షపు గుడారపు అనుభవం. నేను సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఒక మాటలో చెప్పేస్తాను. ప్రత్యక్షపు గుడారపు అనుభవం అంటే ఏంటి అంటే ప్రత్యక్ష గుడారము. చూడండి ప్రియ దేవుని సంగమా, మనం అందరం ఎవరం అంటే ఇప్పుడు గుడారము. మన దేహం ఏంటి? మన దేహం ఏంటి? ఒక గుడారము. మీకు అర్థం కావడం కొరకు నేను చెప్తున్నాను. మన దేహం ఏంటి? గుడారము. మన దేహము గుడారము కాదా? అవును చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను. అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను. ఏమని చెప్పాను? ఈ భూమి మీద నీవు సిద్ధపరచుకున్నటువంటి ఇల్లు కానీ, ఇంకా ధనము కానీ, నీ శరీరం కూడా ఒక గుడారమే. నీ శరీరం కూడా ఒక గుడారమే.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దేహములో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షపరచబడాలి. అది ప్రత్యక్ష గుడారము. ఇది దేవుని ఆలయం, అవునా కదా? ఈ శరీరం ఏంటి? ఈ మనము ఇదంతా కూడా ఏంటి? దేవుని ఆలయం. ఈ శరీరం అంతా కూడా ఏంటి? మన హృదయము దేవునికి ఆలయం, మన శరీరము దేవునికి ఆలయము, అవునా కదా? మరి ఈ దేహములో, ఈ యొక్క ఆలయములో, ఈ గుడారములో మనము యేసుక్రీస్తు ప్రభుని ప్రత్యక్షపరచాలి. అది ప్రత్యక్ష గుడారపు అనుభవం. మరి ప్రత్యక్షపరచడం అంటే నిన్ను చూస్తే యేసయ్యను చూసినట్టుగా అనిపించాలి. నిన్ను చూస్తే అనిపించాలి. నీవు సమాజంలో బ్రతికే విధానాన్ని చూస్తే సమాజానికి నీవు ఎలా కనబడాలి? యేసుక్రీస్తుని పోలి నడిచిన వానిగా కనబడాలి. పోల్చుకున్నాను. ఎలా చెప్పాడు? నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నారు. అంటే ఆయన నడిచినటువంటి విధానము సమాజానికి ఎలా కనబడుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని పోలి నడిచిన విధానమే కనబడుతుంది. అలా నీలో కూడా యేసయ్య కనబడాలి. నీ నడతలో కూడా యేసయ్య కనబడాలి. నీ ప్రవర్తనలో యేసుక్రీస్తు ప్రభు కనబడాలి. నీ నడవడికలో యేసుక్రీస్తు కనబడాలి. అది ప్రత్యక్షపు గుడారపు అనుభవం. మరి యేసయ్య అందరిలో ప్రత్యక్షపరచబడతాడా? ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షపరచబడతాడా? బడగలుగుతాడా? ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడా మీకు? అసలుకి నీలో పరిశుద్ధత అనేది ఉండాలి. అపవిత్రత నీలో ఉంటే నీలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షపరచబడలేడు. నీ ద్వారా, నీ క్రియల ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడాలి. నిన్ను చూస్తే యేసుక్రీస్తు ప్రభు కనబడాలి. నువ్వు ఇతరులను ప్రేమించే విధానాన్ని చూస్తే ఇది యేసు ప్రభు ప్రేమ అని కనబడాలి. ఈ లోకంలో క్రైస్తవులు జీవిస్తున్నారు అంటే క్రైస్తవులను బట్టి ఏమనాలి? ఈయన క్రైస్తవుడు, ఈయన నిజమైన దేవుని నమ్ముకున్నవాడు, ఈయన ప్రేమ నిజమైన ప్రేమ, యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆయన ప్రేమే ఈయన చూపిస్తున్నాడు అని అనాలి జనాలు. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? అదే ప్రత్యక్షపరచుకోవడం అంటే. యేసయ్య నీలో ప్రత్యక్షపరచబడడం. నీలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షపరచబడకపోతే నీవు ఆ గుడారానికి, స్థిరంగా ఉండే గుడారానికి, నిత్యం ఉండే గుడారానికి, పాడైపోకుండా శిథిలమైపోకుండా ఉండే గుడారానికి నీవు అర్హుడవు కాదు. నీవు అర్హత సాధించాలంటే, యెహోవా చేత నిర్మించబడిన ఆ గుడారములో నీవు అతిథిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? యేసయ్యను నీలో ప్రత్యక్షపరచుకునే అనుభవం నీకు కావాలి. అందుకే ప్రత్యక్షపు గుడారపు అనుభవం అన్నాను. ఆ గుడారపు అనుభవం నీలో లేకపోతే, ఆయనను నీలో ప్రత్యక్షపరచుకోకపోతే నీవు అక్కడికి అర్హత సంపాదించుకోలేవు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా? ప్రత్యక్ష గుడారపు అనుభవం కావాలి. యేసయ్యలా మారే లక్షణం కావాలి. ఆయనలా ప్రేమించే గుణం కావాలి. ఆయనలా నడిచే తత్వం కావాలి. ఆయనలా జీవించే విధానం కావాలి. అవేవి లేకుండా ఆయన నీలో ప్రత్యక్షపరచబడలేదు. అపవిత్రత నీలో ఉంటే, దుర్మార్గత నీలో ఉంటే ఆయన నీలో ప్రత్యక్షపరచబడలేదు. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? నీలో ఆయన ప్రత్యక్షపరచబడాలి అంటే కుళ్ళు ఉండకూడదు, కుతంత్రాలు ఉండకూడదు, కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. నీలో ఉండాల్సిందేంటి? ఆయన లాంటి స్వభావాలు నీలో ఉండాలి. ఆయన లాంటి గుణాలు నీలో ఉండాలి. ఆయన ఏ లక్షణాలు అయితే కలిగి జీవించాడో నీవు అలాంటి లక్షణాలు కలిగి జీవించాలి. అప్పుడే ఆయన నీలో ప్రత్యక్షపరచబడతాడు. ఆయన నీలో ప్రత్యక్షపరచబడ్డాడు అంటే, నీ ద్వారా ఆయన అనేకులకు కనబడ్డాడంటే, ఈ లోకానికి నిన్ను చూస్తే యేసు ప్రభును చూసినట్టుగా కనబడిందంటే నీవు ప్రత్యక్షపు గుడారపు అనుభవము కలిగి ఉన్నట్లే. అలా నీవు ప్రత్యక్షపు గుడారపు అనుభవం కలిగి ఉంటే, ఆ గుడారపు అనుభవం నీలో ఉంటే, ఆయనను నీలో ప్రత్యక్షపరిచే అనుభవం నీలో ఉంటే నీవు
పాడైపోకుండా, నిత్యం ఉండే, శిథిలమైపోకుండా అటువంటి ఆ గుడారములో ఉండడానికి నీవు అర్హుడవు. పరలోకపు గుడారములో ఉండడానికి నీవు అర్హుడవు. అర్థమవుతుందా ప్రియ దేవుని సంగమ? అది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే ప్రియ దేవుని సంగమ, మరొక మాట నేను రెండవ దానికి వెళ్ళడానికంటే ముందు మరొక మాట నేను గుర్తు చేస్తాను. చాలామంది వారి వారి గృహాలకు డోర్ల మీద రాస్తాము, ఏమని రాస్తాము? యోగ్యమైన ఇంటికి యేసయ్య అధికారి, యేసుక్రీస్తు ప్రభు ఈ ఇంటికి అధికారి అని రాస్తాం, అవునా కదా? మరి ప్రతి ఇంటికి నువ్వు రాసుకున్నంత మాత్రాన ప్రతి ఇంటికి యేసుక్రీస్తు అధికారిగా ఉంటాడా? చెప్పాలి, మాట్లాడాలి. కేవలం నేను అక్షరాలతో, తెలుగు అక్షరాలతో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు నా ఇంటికి యజమాని, నా ఇంటికి అధికారి అని నేను రాసుకున్నంత మాత్రాన అవుతాడా? ఎందుకు అవ్వడు? నేను రాసుకున్నా కదా, మంచి మంచి పెద్ద పెద్ద అక్షరాలతోటి బోర్డు మీద నెంబర్ నేమ్ ప్లేట్ చేయించుకొని రాసి పెట్టుకున్నాను. ఎందుకు అవ్వడు? కావాలి కదా. ఎందుకు అవ్వడు అంటే, నీలో నువ్వు రాసుకున్నంత మాత్రాన అవ్వడు. ఎందుకంటే ఆ యోగ్యమైన ప్రవర్తన నీలో లేదు గనక నీకు నీ ఇంటికి అధికారిగా దేవుడు ఉండడు. ఎవరికి అధికారిగా ఉంటాడంటే, నువ్వు యోగ్యునిగా ఉండి, నీవు అపవిత్రత లేకుండా, నీవు పవిత్రత కలిగి పరిశుద్ధనిగా నీవు జీవిస్తే నీ ఇంటిలో నివసించడానికి, నీ ఇంటికి అధికారిగా నివసించడానికి ఆయన వస్తాడు. నీలో ఆ అధికారమే లేదు, ఆయన నీలో నివసించడానికి చోటే లేదు, ఆ స్థలమే లేదు, ఆ స్థలాన్నే నువ్వు సిద్ధపరచలేదు. నీ ఇంటికి యజమానిగా, నీ ఇంటికి అధికారిగా ఆయన ఎందుకు ఉంటాడు? మనం రాసుకున్నంత మాత్రాన, పెద్ద పెద్ద అక్షరాలతోటి నేమ్ ప్లేట్ రాయించుకున్నంత మాత్రాన మన ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు జీవించాడు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమం, మన ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు నివసించాలంటే పరిశుద్ధత కలిగి జీవించినప్పుడే మన ఇంట్లో యేసయ్య నివిస్తాడు. అపవిత్రత నిన్ను అంటకుండా పవిత్రత కలిగి, ఆ పరిశుద్ధత కలిగి నీవు జీవిస్తే నీలో యేసుక్రీస్తు ప్రభు నివసిస్తాడు, నీలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షపరచబడతాడు. అప్పుడు ఆ గుడారానికి నీవు అర్హుడవుగా మార్చబడతావు. రెండవదిగా చూసినట్లయితే ఇదే నిర్గమాకాండము 29వ అధ్యాయం, నిర్గమాకాండము 29వ అధ్యాయము 44వ వచనము చదువుదాం. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను, నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ పరచెదను. చాలు, చూడండి ప్రియ దేవుని సంఘం, ఇక్కడ మీకు కనబడినటువంటి గుడారం ఏంటి? నేను చదవండి ఏంటి ఆ గుడారం ఏంటి? రెండవ గుడారం ఏంటి? సాక్ష్యపు, మొదటిది ప్రత్యక్షపు గుడారము. అంటే యేసయ్యను నీలో ప్రత్యక్షపరిచే ఆ గుడారపు అనుభవం నీలో ఉంటే నీవు అర్హత సాధిస్తావు పరలోకపు గుడారము సంపాదించుకోవడానికి. రెండవది సాక్ష్యపు గుడారము. సాక్ష్యపు గుడారము. మరి ఈ సాక్ష్యపు గుడారము గురించి చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, ఏంటి ఈ సాక్ష్యపు గుడారం అంటే? నీ సాక్ష్య జీవితమే సాక్ష్యపు గుడారానికి ఉదాహరణ. నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీవు మంచి సాక్ష్యము కలిగి జీవిస్తున్నావా, లేదా చెడు సాక్ష్యము కలిగి జీవిస్తున్నావా? నువ్వు ఎలా జీవిస్తున్నావా అనే దానిపైనే నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకున్నావా లేదా? నువ్వు మంచిగానే జీవించావు, ముందు మంచిగానే జీవిస్తున్నావు, కానీ ఈ మంచితనాన్ని, ఈ మంచి సాక్ష్యాన్ని నీవు కాపాడుకుంటున్నావా లేదా పోగొట్టుకుంటున్నావా? పోగొట్టుకుంటే నువ్వు చెడుగా జీవించినట్లే, నువ్వు చెడు సాక్ష్యము కలిగి జీవించినట్లే. మరి చెడు సాక్ష్యం ఉంటే, ఆ చెడు సాక్ష్యపు గుడారము నీకుంటే నీవు పరలోకపు గుడారపు అనుభవాన్ని, ఆ యొక్క అర్హతను దక్కించుకోలేవు. అర్థమవుతుందో ప్రియ దేవుని సంగమా? నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే మంచి సాక్ష్యముగా ఉండాలి. ఈ సంఘములో కానీ, సమాజ మందిరాల్లో కానీ నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే, ఫలానా వ్యక్తి పరిచర్య చేస్తాడు కదా అంటే, దేవుని పరిచర్య చేస్తాడు అంటే నమ్మకమైన పరిచర్య చేస్తాడు. మోషే గురించి బైబిల్లో రాయబడింది ఏంటి?
మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని రాయబడింది. మరి నిన్ను గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? పరిచర్య విషయములో పలానా వ్యక్తి నమ్మకస్తుడు అని చెప్పగలుగుతున్నాడా? పరిచర్య విషయంలో ఒక వ్యక్తి చాలా నమ్మకంగా పనిచేస్తాడు. ఆ వ్యక్తి పేర్లు నేను చెప్పట్లేదు, అందుకే ఒక వ్యక్తి అంటున్నాను. పేర్లు తీసుకోవచ్చు, కానీ నేను చిన్నవాడిని కనుక ముందే చెప్తున్నాను. మీ పేర్లు ఎవ్వరికి తీసుకోను. తీసుకుంటే నా పేరు, లేదంటే ఒక వ్యక్తి పేరు, అంతే. ఒక వ్యక్తి గొప్ప పరిచర్య చేసేవాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన పనివంతుడు, అసలు చాలా మంచి పని చేసేవాడు, గొప్ప పని చేసేవాడు అని ఒక వ్యక్తిని మెచ్చుకోదగినటువంటి పరిచర్య చేయాలి. అంటే మన సొంత డప్పులు మనం ఒప్పుకోవడం కాదు. నేను గొప్ప పని చేసేవాడిని, నేను చాలా మంచి పని చేస్తున్నానని 10 మంది ముంగట సొంత డప్పు కొట్టుకుంటే లాభం లేదు. అది వస్తే యేసు ప్రభు దగ్గర నుంచి రావాలి, లేదంటే మందిరములో చూసినటువంటి విశ్వాసులు చెప్పాలి. అర్థమవుతుందా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు అనాలి, అవునా కదా? అట్లని చెప్పి ఎవరో నిన్ను చెడ్డ దాసుడా అన్నాడని చెప్పేసి పట్టించుకోకండి. మనకు రావాల్సింది ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి బలా నమ్మకమైన మంచి దాసుడా అని రావాలి. అర్థమవుతుందా? మన సాక్ష్యం ఎలా ఉండాలి? నమ్మకమైన పరిచర్య చేసే వాడు. ఒక వ్యక్తి ఒక అద్భుతకరమైన పరిచర్య చేసి తన జీవితాన్ని ముగించాడు, అన్నా కదా? ఒక గొప్ప పోరాడి ఏం చేశాడు? తుదకు తన పరుగును కడముట్టించాడు అని అట్లా అనాలి. అది సాక్ష్య జీవితం. నీ గురించి చెప్పగలగాలి. ఈ లోకం గురించి మాట్లాడతాను, ఏం బ్రతికారు రాయుడు. చచ్చిపోయిన తర్వాత అదే అనుకోవాలి, ఏం బ్రతికారు రాయుడు. ఒక్కరిని నొప్పియలే, యేసుక్రీస్తు ప్రభునే కనబరిచాడు, అంతటి ప్రేమను చూపించాడు ఈ లోకంలో అని అనే రకంగా జీవించాలి మనం. లోకంలో ఒక సామెత ఉంది, ఏంటంటే 10 మందిని సంపాదించుకున్నాక డబ్బులు సంపాదించిన ఇవంతా పక్కన పెడితే మన పాడే మోయడానికి ఒక 4 సంపాదించుకోవాలన్నట, అవునా కదా? అవి సత్యాలు, నిజ సత్యాలు అవి. మనం చచ్చినప్పుడు మన పాడే మోయడానికి ఏం చేయాలి? ఒక 4 దైవజనులు సాయిలన్న గారు ఒక వాక్యాన్ని చెప్తాడు 2 పిడికల గురించి. పెండతోటి పిడికలు చేసుకొని గోడ మీద పెట్టుకుంటే 2 పిడికలు సంపాదించుకోవచ్చు. ఎక్కడన్నా ఒక కాడ ఉదితే పెండ దొరికితే సంపాదించుకోవచ్చు. అట్లాంటి పిడికల కోసం ఇది నా పిడిక అని గొడవ పెట్టుకుంటున్నారు. అంటే పిడకల కొరకు, 2 పిడకల కొరకు, పెండతో చేయబడినటువంటి 2 పిడకల కొరకు వారి సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. అర్థమవుతుందా ప్రియ దేవుని సంగమం? క్రైస్తవులే మనలో ఉన్నటువంటి దుర్మార్గత పోకపోతే, మనలో ఉన్నటువంటి ఆ సాక్ష్యాన్ని, ఆ చెడ్డ సాక్ష్యాన్ని తీసివేసి మంచి సాక్ష్యపు జీవితము జీవించకపోతే నీవు పరలోకపు గుడారములో నివసించలేవు. ఆయన చేత సిద్ధపరిచినటువంటి నిర్మించబడినటువంటి ఆ గుడారములో అతిథిగా ఉండదగిన వాడము మనం కాము. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమం, అర్హత సంపాదించాలి అంటే నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలి. నువ్వు మొదటగా ఎలాగా ఆరంభించావో దేవునిలో, నీ చివరి శ్వాస విడిచేంత వరకు కూడా అలాగే జీవించాలి. మొదటగా నీవు దేవుని కొరకు ఎంతగా పోరాడావో నీ చివరి శ్వాస విడిచేంత వరకు కూడా, తుద వరకు కూడా అలాగే పోరాడాలి. అర్థమవుతుందా ప్రియ దేవుని సంగమా? అలా జీవించకపోతే, అలా నీ సాక్ష్యాన్ని కాపాడుకోకుండా, నీ సాక్ష్యాన్ని కోల్పోతే నీవు నిత్యం ఉండే పాడైపోకుండా, శిథిలమైపోకుండా దేవుని చేత నిర్మించబడినటువంటి ఆ రాజ్యములో, ఆ గుడారములో అర్హత సాధించలేవు. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? 3వదిగా నేను చెప్తాను. 3వదిగా యోహాను హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం.
ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యుండి. చాలు. ఏ గుడారం అంట? మూడవది నిజమైన గుడారము. మొదటిది ప్రత్యక్షపు గుడారము, రెండవది సాక్ష్యపు గుడారము, మూడవది నిజమైన గుడారము అంటున్నాడు. నిజమైన గుడారం అన్నాడంటే నిజము కాని గుడారాలు కూడా ఉన్నాయి కదా. నిజమైన క్రైస్తవులు ఉన్నారు అంటే అబద్ధ క్రైస్తవులు కూడా ఉన్నారు కదా, అవునా కదా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో 1వ అధ్యాయము 47వ వచనములో ఈయన నిజమైన ఇజ్రాయేలీయుడు అని రాయబడింది. చూడండి, ఎవరు ఆయన? చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. నతనీయేలు గురించి రాయబడింది, ఈయన నిజమైన ఇశ్రాయేలీయుడు. ఏ కపటము లేదు, ఈయన నిజమైన ఇశ్రాయేలీయుడు. ఎవరు ఆయన అంటే నతనీయేలు గురించి రాయబడింది. మరి మన గురించి ఎవరైనా నిజమైన క్రైస్తవుడు, నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పగలుగుతున్నారా? దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు మనం ఎలా జీవిస్తామంటే ఒక రోషం కలిగినటువంటి వారంగా, యేసుక్రీస్తు గురించి రోషం కలిగిన బిడ్డలంగా, ఒక వైరాగ్యం కలిగిన విడుస్తాం. కానీ మనం దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్తే ఇక మన ఇష్టానుసారం, మన రాజ్యము, మన ఇష్టము, మన ఇక డిఫరెంట్, ఇక మన లైఫ్. నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. నిజమైన క్రైస్తవులకు నిజం కాని క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎవరు నిజం కాని క్రైస్తవులు అంటే నామకార్థ క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులుగా జీవిస్తారు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, సార్దీస్ సంఘం గురించి రాయబడింది, ఏమని? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. ఏమన్నాడు? మృతుడవే అని రాయబడింది. అర్థమవుతుంది ప్రియ దేవుని సంఘమా? పేరుకు మాత్రమే జీవిస్తున్నావు నువ్వు, నీలో చలనం ఉంది, కానీ నువ్వేంటి? మృతుడవే అన్నాడు. ఎప్పుడు మృతుడవు అన్నాడు అంటే నీవు నిజము కాని క్రైస్తవునిగా ఉంటే, నీవు నామకార్థ క్రైస్తవునిగా ఉంటే నీవెవరు చెప్పండి? మృతుడవు అనుంది. బైబిల్లో అంజూరపు చెట్టు గురించి రాయబడింది. ఏమని రాయబడింది అంజూరపు చెట్టు గురించి? నువ్వు ఎప్పటికీ కాపు కాయకుందువుగాక అని రాయబడింది, అవునా కదా? అంజూరపు చెట్టు గురించి ఏమని రాయబడింది? నువ్వు ఎప్పటికీ కాపు కాయకుందువు కాక అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట చెప్పండి? అంజూరపు చెట్టు మంచి ఆకులున్నాయి, కొమ్మలున్నాయి, ఆకులున్నాయి అంటే కంపల్సరిగా కాయలు కాయాలి. అది దాని రూల్ అంతే. ఇంకా ఆ చెట్టుకున్నటువంటి రూల్ అంతే. అంజూరపు చెట్టుకున్నటువంటి ఆ రూల్ ఏంటి? చెట్టుకు కొమ్మలున్నాయి, ఆకులున్నాయి అంటే ఖచ్చితంగా కాపు కాయాల్సిందే, కంపల్సరిగా కాపు కాయాల్సిందే. కానీ అంజూరపు చెట్టు చేస్తున్నది ఏంటి అంటే అక్కడ నటించే బ్రతుకుతుంది, నటించే జీవితం. ఆకులు ఉన్నాయి కానీ కాపు కాయకుండా ఉంది, ఫలించకుండా ఉంది అంజూరపు చెట్టు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వెన్నటికి కాపు కాయకుందువుగాక అంటున్నాడు. అర్థమవుతుందా? అది నటించింది గనక, అది నటించిన క్రైస్తవ్యము జీవించింది గనక దాన్ని దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎప్పటికీ ఫలించకుందువుగాక అంటున్నాడు. నువ్వు కాపు కాయకుందువుగాక అంటే అది పనికిరాని చెట్టు. ఇంకా నువ్వు కాపు కాసినావు అనుకో, ఒక చెట్టు ఫలం ఇచ్చింది అనుకో, ఆ ఫలము ఉపయోగకరంగా ఉంటుంది. నువ్వు ఉపయోగకరంగా లేనట్టయితే దాన్ని ఏం చేస్తాడు దేవుడు? నరికేసి బగబగ మండే అగ్నిగుండంలో వేస్తాడు. అంటే నీవు ఫలించే జీవితం కలిగి జీవించాలి. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? ఒక మాట చెప్తాను. ఆకులు రాలడం అంటే ఏంటి? పాత జీవితం. ఆకులు రాలడం అంటే ఏంటి? పాత జీవితం.
ఆకులు చిగుర్చడం కొత్త జీవితం. ఆ తర్వాత పూత పూయడం దేనికి సాదృశ్యం చెప్పండి? పూత పూసినప్పుడు ఒక మంచి సువాసన వెదజల్లుతుంది. ఆ సువాసనే సాక్ష్యపు జీవితానికి, నీ యొక్క సాక్ష్యపు జీవితానికి సాదృశ్యము. మరొక మాట చెప్తాను. ఆ తర్వాత ఏది? పూత పూయడం తర్వాత ఫలించడం. పూత పూయడం తర్వాత ఫలించడం. ఏం ఫలించాలి? దేవుడు క్రైస్తవులకు ఏం ఫలించమని చెప్పాడు? ఆత్మ ఫలములను ఫలించమన్నాడు. ఏంటి మరి ఆత్మ ఫలములు ఫలించడం అంటే? ఆత్మ ఫలములు అన్నీ కూడా ఏంటి? ఆయన యొక్క లక్షణాలే ఆత్మఫలాలు. యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నటువంటి స్వభావాలే ఆ ఆత్మఫలాలు. ఆత్మ ఫలాలు. ఎవరా ఆత్మ? తండ్రి అయినటువంటి దేవుడే ఆత్మ. మరి ఆత్మ ఫలాలు ఫలించాలి. దేవుని యొక్క ఫలాలు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క లక్షణాలు, ఆ లక్షణాలు కలిగి జీవించడమే ఆత్మ ఫలాలు ఫలించడం. ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న ఆ ఫలాలన్నీ కూడా, ఆత్మ ఫలాలన్నీ కూడా ఆయన లక్షణాలే. అవన్నీ కూడా అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, ఆ ఫలములు కలిగి జీవించడమే ఆత్మ ఫలాలు కలిగి జీవించడం. దేవుని యొక్క లక్షణాలు కలిగి జీవించడం, ఆయన స్వభావాలు కలిగి జీవించడం. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, ఇది నిజమైన గుడారము. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, నిజమైన గుడారము. మూడవది ఏంటి? ఫస్ట్ది ప్రత్యక్షపు గుడారం అంటే దేవుణ్ణి మనలో ప్రత్యక్షపరచడం. రెండవది సాక్ష్యపు గుడారం. సాక్ష్యపు గుడారం అంటే మన సాక్ష్య జీవితాన్ని మనము కాపాడుకోవడం. మూడవది నిజమైన గుడారం. నిజమైన గుడారం అంటే మాట్లాడాలి. నిజమైన గుడారం అంటే మనం అబద్ధ క్రైస్తవులుగా బ్రతకూడదు. నామకార్థ క్రైస్తవులుగా బ్రతకకుండా నిజమైన క్రైస్తవులుగా బ్రతకాలి. నతనీయుల గురించి రాయబడినట్లుగా ఈయన నిజమైన ఇశ్రాయేలుడు అనబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు నీతో చెప్పాలి, నీవు నిజమైన క్రైస్తవుడవు, నీవు నిజమైన నా కుమారునివి అని చెప్పగలగాలి. అది నిజమైన గుడారం. అలా నీవు జీవిస్తే, నిజమైన గుడారముగా నీవు జీవిస్తే, ఆయన నిత్యం ఉండే, ఆయన చేత నిర్మించబడిన, పాడైపోకుండా శిథిలమైపోకుండా నిత్యం ఉండేటటువంటి ఆ యొక్క పరలోకపు గుడారములో ఉండడానికి నీవు అర్హతను దేవునికి ఇస్తాడు. నీవు ఇలా జీవించకపోతే, నిజమైన గుడారముగా నీవు లేకపోతే నీకు అర్హత లేదు. నాలుగవదిగా చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, నాలుగవదిగా చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు, చాలు, మోషే గుడారము అమర్చబోయినప్పుడు అంటే ఎటువంటి గుడారం అది? అమర్చబడిన గుడారం. ఏ గుడారము? అమర్చబడిన గుడారము. దైవజన్ లేసన్న గారు ఒక పాట రాశారు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో
కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. హల్లెలూయా. నీ జీవితము ఎవరి మీద అమర్చబడాలి? యేసయ్య మీద అమర్చబడినటువంటి జీవితముగా ఉండాలి. ఇప్పుడు మోషే అంటున్నాడు అమర్చబడబోయిన గుడారము అన్నాడు. అమర్చబడిన గుడారము ఎవరి మీద అమర్చబడాలి? ఆ గుడారము యేసయ్య మీద అమర్చబడాలి. ఆయన మీద అమర్చబడకపోతే నీ గుడారం ఉంటుందా చెప్పండి? పునాది మీద ఇల్లు కట్టకపోతే ఆ ఇల్లు ఉంటుందా చెప్పండి? బండ మీద ఇల్లు కట్టకపోతే ఆ ఇల్లు ఉంటుందా? కూలిపోతుందా? కూలిపోతుంది కదా. అలాగే నీ జీవితము యేసయ్య మీద అమర్చకపోతే, ఆయన నీ జీవితాన్ని అమర్చకపోతే నీ జీవితం ఉంటుందా? ఆయన మీద నీవు అమర్చబడాలి. ఆయన మీద నీవు అమర్చబడకపోతే ఆ యొక్క పరలోకపు గుడారానికి, నిత్యం ఉండేటటువంటి, శిథిలము కాకుండా ఉండేటటువంటి, పాడైపోకుండా ఉండేటటువంటి ఆ గుడారానికి నీవు అర్హత సాధించలేవు. ఆయన మీద నీవు అమర్చబడితే, ఆయన మీద అమర్చబడటం అంటే మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు రాయంబడి రాయి ఒక క్రమంగా పేర్చి కడతాం, అవునా కదా? ఆ క్రమాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథములో చూపిస్తున్నాడు. క్రైస్తవులముగా మనము ఆయన మీద అమర్చబడాలంటే నీకు ఉండాల్సినటువంటి మొదటి లక్షణము మారు మనసు అనుభవం కలిగి నీవు జీవించాలి. రెండవ లక్షణము బాప్తిస్మము అనుభవంలోకి రావాలి. మూడవది వేరుబాటు, లోకానికి వేరే జీవించే అనుభవం నీకు కావాలి. నాలుగవది పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. ఐదవది అపోస్తలుల సహవాసమందు, బోధయందు, రొట్టె విరుచుటయందు, ఎడతెగకుండా ప్రార్థన చేయుటయందు క్రమము తప్పకుండా ఉండాలి. ఇది ఒక క్రమము. ఆయన మీద అమర్చబడటం అంటే ఇది మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, లోకానికి వేరై జీవించాలి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. ఐదవది సహవాసం కలిగి జీవించాలి, ఆయన బోధయందు ఎదగాలి. ఇంకా అపోస్తలుల రొట్టె విరుచుటయందు, బాప్తిస్మంలో ప్రభువులలో క్రమంగా పాలు పొందాలి. ఇంకా ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండాలి. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, ఇదే అమర్చబడినటువంటి గుడారము. మొదటి గుడారము అంటే దేవుణ్ణి మనలో ప్రత్యక్షపరచ. రెండవది సాక్ష్యపు గుడారము, మన సాక్ష్య జీవితము కోల్పోకుండా జీవించాలి. మూడవది నిజమైన గుడారము, నామకార్థ క్రైస్తవులుగా జీవించకుండా పరిపూర్ణ క్రైస్తవులుగా జీవించాలి, నిజమైన క్రైస్తవులుగా జీవించాలి. నాలుగవది అమర్చబడిన గుడారముగా, ఆయన మీద అమర్చబడిన గుడారంగా
మనం ఉండాలి. ఇటువంటి ఈ గుడారపు అనుభవాలు కలిగి జీవిస్తే దేవుని చేత పాడైపోకుండా, శిథిలమైపోకుండా నిత్యం ఉండే ఆ పరలోకపు గుడారములో మనము స్థానాన్ని సంపాదించుకుంటాం. లేదంటే అక్కడ మనకు స్థానము దొరకదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ గుడారపు అనుభవాలు కలిగి జీవించే అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మంచిది, ప్రార్థించేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ మోకరించండి, కళ్ళు మూయండి. దేవుని సన్నిధానంలో ప్రభు మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకొని ఆ అంతఃపురానికి చేరాలి అంటే, ఆ పరలోకపు వైభవమును ఆనందించాలి అంటే ప్రత్యక్ష గుడారపు అనుభవం మన జీవితంలో ఉండాలి. ఆ ప్రత్యక్ష గుడారపు అనుభవము ప్రతి విశ్వాసి జీవితంలోకి రావాలి. అదే విధముగా సాక్ష్య గుడారపు అనుభవము కూడా మన జీవితంలోకి రావాలి. మన జీవితంలో సాక్ష్యము లేకుండా ఒక నిజమైన క్రైస్తవుడుగా జీవించలేవు. క్రైస్తవుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. దేవుడు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం నీ గురించి, నా గురించి ఇవ్వగలగాలి. దేవుడు దానియేలు గురించి ఇచ్చిన సాక్ష్యం ఈరోజు మన గురించి ఇవ్వగలగాలి. అబ్రహాము గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు మన గురించి ఇవ్వగలగాలి. కనుక సాక్ష్యము పోగొట్టుకోకుండా కాపాడుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఒక మాట మీ హృదయంలో మీరు ప్రార్థన చేసుకోండి, ముగించుకుందాం. ప్రార్థించదు. మహాగణుడా, నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మేము మీ చేత రక్షణ పొంది, మీ చేత రక్షించబడి, మీ రాకడ కొరకు సిద్ధపడుతూ ఆ పరలోకపు అనుభూతిని, అనుభవమును, పరలోకము చేరుట కొరకు మమ్మును మేము సిద్ధపరచుకునే కృప మీరు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ మాటలు అందరి హృదయాలు ఫలింపచేయమని, కృపయూపమని యేసు నామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.